హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ మంచూరియా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు నేను చూపించిన వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదండి. అలాగే ఒక గిన్నె తీసుకుని అందులో క్యారెట్, క్యాబేజీ ముక్కలు తీసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీనిపైన మూత పెట్టుకోండి. స్టవ్ని సిమ్లో ఉంచుకుని 5 నిమిషాలు కుక్ చేసుకుందాము. చూసారు కదండి, ముక్కలన్నీ ఉడికిపోయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లార్చినాకే ఒక బౌల్ తీసుకుని అందులో చల్లార్దాము. ముక్కలు చల్లారిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ ముక్కల్ని గట్టిగా పిండి వాటర్ లేకుండా తీసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా ఈ విధంగా వాటర్లో పిండేసుకుని అందులో కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పుని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఉండలన్నీ రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని అందులో ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. హై ఫ్లేమ్లో ఉంచుకోండి స్టవ్ని. ఆయిల్ వేడెక్కింది కదండి. ఇప్పుడు ఉండల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాము. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ రావాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే విధంగా మిగతా బాల్స్ని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సిమ్లో ఉంచుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని ఇందులో వాటర్ వేసుకుని కలుపుకోవాలండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ప్యాన్ వేడెక్కింది కదండి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కింది కదండి. ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి.
ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ టమాటా కచ్చప్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పక్కన ఉంచిన కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు కొంచెం కలిపి పక్కన ఉంచిన బాల్స్ని ఇందులో వేసుకుందాము. కొంచెం కలుపుదామండి, సిమ్లోనే ఉంచుకోండి స్టవ్ని. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ అయిపోయింది కదండి, ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్గా వెజ్ మంచూరియా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించాను. కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.